All of you, good afternoon. Last class లో మనము వాణిజ్య బ్యాంకులు అనగానేమి, వాణిజ్య బ్యాంకులు నిర్వహించేటటువంటి విధుల గురించి, అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి పాఠ్యాంశం గురించి మనము చర్చించుకున్నాము. ఈరోజు క్లాస్లో కేంద్ర బ్యాంక్ అనగానేమి, కేంద్ర బ్యాంక్ యొక్క విధులను గురించి తెలుసుకుందాం. ఓకే, సో కేంద్ర బ్యాంకు అనేటటువంటి భావన ఈనాటిది కాదు. ప్రాచీన కాలం నుండే కూడా కేంద్ర బ్యాంకు అనేటటువంటి భావన ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే 20వ శతాబ్దానికే చెందినది కేంద్ర బ్యాంక్ అనేటటువంటి భావన. ప్రతి దేశంలో కూడా ఏంటంటే కేంద్ర బ్యాంకు లేనటువంటి దేశం అంటూ ఏది కూడా లేదు. ప్రతి దేశంలో కూడా కేంద్ర బ్యాంకు ద్రవ్య మార్కెట్కు నాయకత్వం వహిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి బ్యాంకర్ గాను, ఏజెంట్ గాను, సలహాదారుని గాను కేంద్ర బ్యాంక్ అనేది వ్యవహరిస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంకును 1668వ సంవత్సరంలో స్వీడన్ దేశంలో ఏర్పాటు చేయడం, స్వీడన్ దేశంలో రిట్జ్ బ్యాంక్ అనే పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంకు 1668లో స్వీడన్లో రిట్జ్ బ్యాంక్ అనేటటువంటి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అతి పురాతనమైనటువంటి కేంద్ర బ్యాంకుగా మనము చెప్పవచ్చు. ఆ తర్వాత కాలంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను 1694వ సంవత్సరంలోను, ఆ తర్వాత 1913వ సంవత్సరంలో అమెరికాలో 12 ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులు ఏర్పడ్డాయి. ప్రతి ఫెడరల్ బ్యాంకు కూడా బ్యాంకు లాగా వ్యవహరిస్తూ కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించేవి. సో కేంద్ర బ్యాంకు అనేటటువంటి భావన మొట్టమొదటిసారిగా 1920లో బ్రసెల్స్ లో జరిగినటువంటి అంతర్జాతీయ సమావేశంలో కేంద్ర బ్యాంక్ అనేటటువంటి భావనను గుర్తించడం జరిగింది. ఓకే, సో మనం అంటే చరిత్రను పరిశీలిస్తే మొదటి కేంద్ర బ్యాంక్ అనేది 1668వ సంవత్సరంలో స్వీడన్ లో రిట్జ్ బ్యాంక్ అనేటటువంటి పేరు మీద ఏర్పాటు చేశారు. తర్వాత 1694లో ఇంగ్లాండ్ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటటువంటి బ్యాంకు 1844వ సంవత్సరం వరకు కూడా కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించేది. ఆ తర్వాత అంటే ఇంగ్లాండ్ తర్వాత 1913వ సంవత్సరంలో అమెరికాలో 12 ఫెడరల్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులుగా ఏర్పడ్డాయి. ప్రతి ఫెడరల్ బ్యాంకు కూడా కేంద్ర బ్యాంకు లాగా వ్యవహరిస్తూ కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించేది. సో అధికారికంగా చూసుకున్నట్లయితే 1920వ సంవత్సరంలో బ్రసెల్స్ లో జరిగినటువంటి అంతర్జాతీయ సమావేశంలో మొదటిసారిగా కేంద్ర బ్యాంక్ అనేటటువంటి భావనను అధికారికంగా కూడా గుర్తించడం జరిగింది. ఓకే, సో అంటే ఇది కేంద్ర బ్యాంకుకు ఉన్నటువంటి చరిత్ర. మొట్టమొదటిదేమో 1668లో స్వీడన్లోను, 1694లో ఇంగ్లాండ్లో, తర్వాత 1913లో అమెరికాలో
ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ప్రపంచ చరిత్ర. ఓకే, భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో 1934 కంటే ముందే కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ దురదృష్టవశాత్తు ఏమైందంటే అవి ఫలించలేదు. సో 1921లో భారత ప్రభుత్వము కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించేటటువంటి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిని అంటే 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎలా ఏర్పడిందంటే 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు కలిపే మనం 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో 1921లో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఈ బ్యాంక్ ఏంటంటే కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, కానీ ఇది తన యొక్క విధులను సమర్థవంతంగా నిర్వహించలేకపోయింది. ఆ తర్వాత భారతదేశంలో ఏంటంటే రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో బ్రిటిష్ వారు రాయల్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాయల్ కమిషన్ సిఫారసుల మేరకు 1934వ సంవత్సరంలో ఆర్బిఐ చట్టం మేరకు 1935 ఏప్రిల్ 1వ తేదీన 5 కోట్ల రూపాయల మూలధనంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనిని ఆ తర్వాత కాలంలో మళ్ళీ 1949 జనవరి 1వ తేదీన జాతీయం చేయడం కూడా జరిగింది. సో భారతదేశం విషయానికి వచ్చి మనం పరిశీలిస్తే 1934 వరకు కూడా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ లేదా కేంద్ర బ్యాంక్ అనేది ఏది కూడా లేదు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ విధులను నిర్వహించడం కొరకు ఏర్పాటు చేశారు, కానీ అది తన యొక్క విధులను అంటే కేంద్ర బ్యాంక్ యొక్క విధులను సమర్థవంతంగా నిర్వహించలేకపోయింది. అందువలనే ఏమైందంటే భారతదేశంలో బ్రిటిష్ వారు రాయల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాయల్ కమిషన్ సిఫారసుల మేరకే 1934లో ఆర్బిఐ చట్టం అనే దానిని రూపొందించడం జరిగింది. ఈ ఆర్బిఐ చట్టం ప్రకారము 1935 ఏప్రిల్ 1వ తేదీన 5 కోట్ల రూపాయల మూలధనంతో కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. దానినే మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటున్నాము. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆ తర్వాత అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949 జనవరి 1వ తేదీన జాతీయం చేయడం కూడా జరిగింది. ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి అంటే కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంకు ఏర్పడడానికి ముందు ఉండేటటువంటి చరిత్ర. అదే ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే మనము 3 బ్యాంకులు చెప్పాము. స్వీడన్ రిట్జ్ బ్యాంకు, ఇంగ్లాండ్ వచ్చేసరికి కేంద్ర బ్యాంకు, అమెరికాలో వచ్చేసరికి ఏంటంటే 12 ఫెడరల్ బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ బ్యాంకులు కూడా ఏంటంటే కేంద్ర బ్యాంకు విధులను నిర్వహిస్తూ వచ్చాయి. సో కేంద్ర బ్యాంకుకు సంబంధించి అంటే రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి నిర్వచనాలు. సో కేంద్ర బ్యాంకు ఒక దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క శిఖరాగ్ర సంస్థ. ఇది సాధారణ ద్రవ్య విధానం లాగా కాక వాణిజ్య బ్యాంకులను నియంత్రించేటటువంటి ఒక కేంద్ర బ్యాంకు పాత్ర అని ప్రొఫెసర్ సేయర్స్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. సో కేంద్ర బ్యాంక్ అంటే ఒక వాణిజ్య బ్యాంకు లాగా నిర్వహించేటటువంటి విధులను నియంత్రించకుండా ఏంటంటే వాణిజ్య బ్యాంకులు అన్నింటిని కూడా నియంత్రించేటటువంటి ఒక బ్యాంకుయే కేంద్ర బ్యాంకు అని చెప్పి ప్రొఫెసర్ సేయర్స్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ డెఫినేషన్ డీకాక్ అనేటటువంటి ఆర్థికవేత్త ఏమని పేర్కొన్నాడంటే కేంద్ర బ్యాంకు ద్రవ్య బ్యాంకింగ్ యొక్క శిఖరాగ్ర సంస్థ. ఇది కరెన్సీ నోట్లను జారీ చేయడంలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండడంతో పాటు అంతిమ రుణదాతగా వ్యవహరించేది ఏదైతే ఉందో అదే కేంద్ర బ్యాంకు అని చెప్పి ప్రొఫెసర్ డీకాక్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. సో కేంద్ర బ్యాంక్ అంటే ఏంటంటే ఒక ద్రవ్య బ్యాంకింగ్ వ్యవస్థలో శిఖరాగ్ర సంస్థ, కరెన్సీ నోట్లను జారీ చేయడంలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది. గుత్తాధిపత్యం అంటే ఏంటంటే ఏకస్వామ్యం. ఇంకా రిజర్వ్ బ్యాంకుకు తప్ప ఇంకా ఏ బ్యాంకు కూడా ఏంటంటే నోట్లను ముద్రించేటటువంటి అధికారము లేదు. గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది. దానితో పాటు ఏంటంటే అంతిమ రుణదాతగా ఏదైతే వ్యవహరిస్తుందో అదే కేంద్ర బ్యాంకు అని చెప్పి ప్రొఫెసర్ డీకాక్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ డెఫినేషన్ కెంట్ అనేటటువంటి
ఆర్థికవేత్త ఏమన్నాడంటే ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్య పరిణామాల పెరుగుదల తరుగుదలను అజమాయిషీ చేయడమే కేంద్ర బ్యాంక్ యొక్క ముఖ్య విధి అని చెప్పి ప్రొఫెసర్ కెంట్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. అంటే ఈయన ఏమన్నాడు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి ద్రవ్య పరిణామాలు అంటే ద్రవ్యంలో వచ్చేటటువంటి మార్పులు పెరుగుదల కానీ తగ్గుదలను కానీ ఏం చేయాలి, అజమాయిషి లేదా నియంత్రించడము, కంట్రోల్ చేయడము, ఏదైతే చేయగలుగుతుందో అలా చేయగలిగినటువంటి విధి కలిగినటువంటిదే కేంద్ర బ్యాంకు అని చెప్పి ప్రొఫెసర్ కెంట్ పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ రోవాన్ అనేటటువంటి ఆర్థికవేత్త ఏమన్నాడంటే కేంద్ర బ్యాంకు ఎప్పుడు కూడా యాజమాన్య సంస్థగా బాధ్యతలను నిర్వహించడమే కాకుండా ద్రవ్య విధానాన్ని కూడా నిర్వహిస్తుంది, అదే కేంద్ర బ్యాంక్ అని రోవాన్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. కేంద్ర బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా యాజమాన్య సంస్థగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ద్రవ్య విధానాన్ని కూడా ఏదైతే నియంత్రిస్తుందో నిర్వహిస్తుందో అలాంటిదే కేంద్ర బ్యాంకు అని ప్రొఫెసర్ రోవాన్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ చివరిగా శాముల్సన్ యొక్క నిర్వచనం. కేంద్ర బ్యాంకు బ్యాంకర్లకు బ్యాంకు, ఇది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది, ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుంది లాంటి విధులను ఏదైతే విధులను లేదా బాధ్యతలు నిర్వహిస్తుందో అదే కేంద్ర బ్యాంకు అని చెప్పి ప్రొఫెసర్ శాముల్సన్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరించడము, ద్రవ్య విధానాన్ని రూపొందించడము, ద్రవ్య సరఫరాను నియంత్రించడం లాంటి విధులు లేదా బాధ్యతలు నిర్వహించేటటువంటి బ్యాంకుయే కేంద్ర బ్యాంక్ అని చెప్పి ప్రొఫెసర్ శాముల్సన్ పేర్కోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే 5 రకాలైనటువంటి డెఫినేషన్స్. సో ఈ 5 రకాలైనటువంటి నిర్వచనాలను పరిశీలిస్తే అన్నిట్లో కంటే ఉత్తమమైన నిర్వచనం ఏదిగా చెప్పొచ్చు అంటే ప్రొఫెసర్ డీకాక్ పేర్కొన్నటువంటి నిర్వచనాన్ని ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. సో ఈయన ఏం పేర్కొన్నాడు, కేంద్ర బ్యాంక్ అనేది ద్రవ్య బ్యాంకింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థగా ఉంటుంది, కరెన్సీ నోట్లను జారీ చేయడంలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది, అదేవిధంగా అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది, అలాంటి బ్యాంకునే కేంద్ర బ్యాంకుగా మనము పేర్కోవచ్చు అని ప్రొఫెసర్ డీకాక్ అనేటటువంటి ఆర్థికవేత్త తెలియజేయడం జరిగింది. సో ఇవి ప్రధానంగా 5 రకాలైనటువంటి నిర్వచనాలు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు. రిజర్వ్ బ్యాంకు ప్రధానంగా 2 రకాలైనటువంటి విధులను నిర్వహిస్తుంది. అవి ఏమిటంటే ఒకటి సాంప్రదాయకమైనటువంటి విధులు, 2 అభివృద్ధి పరమైనటువంటి విధులు. సాంప్రదాయమైనటువంటి విధులు అదేవిధంగా అభివృద్ధి పరమైనటువంటి విధులు. ముందుగా సాంప్రదాయక విధుల గురించి తెలుసుకుందాం. సో సాంప్రదాయక విధులు అంటే రిజర్వ్ బ్యాంకు అంటే ప్రాచీన కాలం నుండి నిర్వహించేటటువంటి విధులను ఏమంటామంటే సాంప్రదాయక విధులు అని అంటాము. ఈ సాంప్రదాయక విధులు ఏంటంటే ఫస్ట్ పాయింట్ కరెన్సీ నోట్లను ముద్రించడం. సో కరెన్సీ నోట్లను ముద్రించేటటువంటి హక్కు, అధికారము, గుత్తాధిపత్యము అన్ని కూడా ఎవరికి ఉన్నాయి అంటే రిజర్వ్ బ్యాంకుకు ఉన్నాయి. సో కరెన్సీ నోట్లను జారీ చేయడం అనేది రిజర్వ్ బ్యాంకు యొక్క ఏకస్వామ్యపు హక్కు, అదేవిధంగా గుత్తాధిపత్యపు హక్కు, అదేవిధంగా దానిని అంటే కరెన్సీ నోట్లను ముద్రించడంలో రిజర్వ్ బ్యాంకుకు తిరుగులేనటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. దేశంలో చలామణిలో ఉండేటటువంటి కరెన్సీ నోట్లను, బ్యాంకు డిపాజిట్లను, వాణిజ్య బ్యాంకుల యొక్క అవసరాలకు అనుగుణంగా రుణాలను సరిదిద్దడము వంటి అంశాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులుగా మనము పేర్కొనవచ్చు. ఏంటంటే దేశంలో చలామణిలో ఉండేటటువంటి కరెన్సీ నోట్లను, బ్యాంకు డిపాజిట్లను, వాణిజ్య బ్యాంకు యొక్క అవసరాలకు అనుగుణంగా ద్రవ్య వనరులను సరిదిద్దడము వంటి అంశాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క విధిగా మనము చెప్పవచ్చు. అదేవిధంగా భారతదేశంలో కరెన్సీ నోట్ల జారీ విషయంలో రిజర్వ్ బ్యాంకు కనిష్ట నిల్వల పద్ధతిని అనుసరిస్తుంది. సో కనిష్ట నిల్వల పద్ధతి అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంకు ఈ పద్ధతిలో ఏం చేస్తుందంటే మొత్తం విలువ 200 కోట్లు కాగా అందులో
115 crores బంగారు రూపంలో ఉంచుకొని మిగిలినటువంటి 85 కోట్ల రూపాయలను ద్రవ్య రూపంలో ముద్రించి కరెన్సీ నోట్లను జారీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాము, రిజర్వ్ బ్యాంక్ యొక్క సాంప్రదాయిక విధులలో కరెన్సీ నోట్లను ముద్రించుట. సో కరెన్సీ నోట్లను ముద్రించేటటువంటి అధికారము, హక్కు, గుత్తాధిపత్యం ఎవరికి ఉంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఉంది అని చెప్తున్నాం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఇంకా ఏం చేస్తుందంటే కరెన్సీ నోట్లను, బ్యాంకు డిపాజిట్లను, వాణిజ్య బ్యాంకులకు అవసరమైనటువంటి ద్రవ్య అవసరాలకు అనుగుణంగా ఏం చేస్తుందంటే ద్రవ్య వనరులను సరిదిద్దడం అనేది రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులలో ఒక భాగంగా చేస్తూ, మన దేశంలో ఏంటంటే కరెన్సీ నోట్ల ముద్రణ విషయంలో కనిష్ట నిల్వల పద్ధతిని అనుసరిస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఈ కనిష్ట నిల్వల పద్ధతిలో ఏంటంటే 200 కోట్ల రూపాయల విలువకు సమానంగా ముద్రిస్తే అందులో 115 కోట్ల రూపాయలు బంగారు రూపంలో కానీ విదేశీ మారకపు ద్రవ్య నిల్వల రూపంలో 85 కోట్ల రూపాయలను కరెన్సీ రూపంలో ముద్రించి చలామణి చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చలామణి చేయడాన్ని ఏమంటారంటే కనిష్ట నిల్వల పద్ధతి అని అంటారు. ఇది ఏంటంటే కరెన్సీ నోట్ల ముద్రణలో రిజర్వ్ బ్యాంక్ అనుసరిస్తున్నటువంటి విధానం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ పరిశీలిస్తే రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రభుత్వ బ్యాంకర్. అంటే మన దేశంలో రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేస్తుంది, సలహాదారునిగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలపై వడ్డీలు చెల్లించడం కూడా ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంకే చేస్తుంది. ప్రభుత్వ బ్యాంకర్గా రిజర్వ్ బ్యాంక్ ఏమేం పనులు చేస్తుందంటే కేంద్ర బ్యాంకుకు బ్యాంకర్గా పనిచేస్తుంది. అంటే ఏదైనా సరే విదేశాలకు రుణాలను మంజూరు చేయడంలో కానీ లేదా విదేశాల నుండి మా రుణాలను ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఆ ద్రవ్య వనరులు అనేవి డైరెక్ట్ గా ఎక్కడికి వస్తాయంటే కేంద్ర బ్యాంకులోకి రావడమే జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకర్కి ఏం చేస్తుందంటే సలహాదారునిగా వ్యవహరిస్తుంది. ఎటువంటి సందర్భంలో సలహాదారునిగా వ్యవహరిస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థ స్తంభన జరిగినప్పుడు లేదా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే మితిమీరి ధరలు పెరిగినప్పుడు కానీ అదేవిధంగా ధరలు సంపూర్ణంగా లేదా మితిమీరి పడిపోయినప్పుడు, ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ ఆర్థిక వ్యవస్థను చెక్కదిద్దడానికి కావలసినటువంటి సహాయ సహకారాలను ఎవరికి ఇస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. సో అందువలనే రిజర్వ్ బ్యాంకును ఏమని పేర్కొనవచ్చు అంటే ప్రభుత్వ బ్యాంకర్గా కూడా పేర్కొనవచ్చు. అదేవిధంగా ప్రభుత్వము ప్రజలకు ఇతర బ్యాంకులకు రుణాలు ఇవ్వడం కానీ ఏవైనా చేసినప్పుడు ప్రభుత్వం తరఫున ఎవరు రుణాలు ఇవ్వడం జరుగుతుందంటే కేంద్ర బ్యాంకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రుణాలపై వడ్డీలను కూడా ఎవరు చెల్లిస్తారు అంటే ఏదైనా విదేశాల నుండి రుణాలు తీసుకున్నట్లయితే ఆ రుణాలపై వడ్డీలను కూడా ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకే చెల్లిస్తుంది. అదేవిధంగా విదేశాల నుండి రుణాలు తీసుకున్నట్లయితే ఆ రుణాల రూపంలో కూడా రిజర్వ్ బ్యాంకే స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ బ్యాంకర్గా తన యొక్క పనులను రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. సో ప్రభుత్వ బ్యాంకర్గా ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి సలహాదారులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా ఉంటుంది. కేంద్రము ఎవరికైనా రుణాలు ఇవ్వాలి అని చెప్పి తెలియజేసినటువంటి సంస్థలకు లేదా వ్యక్తులకు లేదా బ్యాంకులకు రుణాల రూపంలో మంజూరు చేస్తుంది. అదేవిధంగా విదేశాల నుండి వచ్చేటటువంటి ద్రవ్య వనరులను స్వీకరిస్తుంది. ఆ ద్రవ్య వనరులకు కూడా రుణాలు చెల్లించడం అనేది, ఆ ద్రవ్య వనరులపై వడ్డీని చెల్లించడం అనేది కూడా జరుగుతుంది. ఇది ప్రభుత్వ బ్యాంకర్గా తన యొక్క విధిని లేదా పనిని నిర్వహిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే బ్యాంకులకు బ్యాంకు. రిజర్వ్ బ్యాంక్ అనేది వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహించి వాటి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. సో అందువలన రిజర్వ్ బ్యాంకును దేనిగా పేర్కొంటారంటే బ్యాంకులకు బ్యాంకుగా పేర్కొంటారు. సో బ్యాంకులకు బ్యాంక్ అంటే వాణిజ్య బ్యాంకు యొక్క అవసరాలకు, అంటే వాణిజ్య బ్యాంకులు ఏవైనా సరే ద్రవ్య వనరులు తక్కువగా ఉన్నట్లయితే మీన్స్ అండ్ వేస్ తాత్కాలికంగా ఏం చేస్తుందంటే మీన్స్ అండ్ వేస్ పద్ధతిలో ఏం చేస్తుందంటే తాత్కాలిక రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము నిన్న క్లాసులో చెప్పాం సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉండేటటువంటి నిల్వలను కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచుతుంది. ఎప్పుడైతే వాణిజ్య బ్యాంకులకు ఆ ద్రవ్య వనరులు అవసరమైతే అలాంటప్పుడు ఆ ద్రవ్య వనరులను కూడా ఏం చేస్తుందంటే వాణిజ్య బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణము ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకులపై ప్రధానంగా ఏం చేస్తుందంటే వడ్డీ రేట్లను పెంచడం కానీ లేదా వడ్డీ రేట్లను తగ్గించడం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా లేదా మార్పులకు అనుగుణంగా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకు యొక్క వ్యవహారాలపై పరిమితులను విధించడము, వాటి యొక్క వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందువలనే రిజర్వ్ బ్యాంకును ఏమని పేర్కొంటారంటే వాణిజ్య బ్యాంకులుగాను వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహించి వాటి యొక్క కార్యకలాపాలను కూడా నియంత్రిస్తుంది. అందువలనే దీనిని బ్యాంకుగా పేర్కొంటారు. నెక్స్ట్ నగదు నిల్వల నిష్పత్తి. రిజర్వ్ బ్యాంక్ అనుసరించేటటువంటి మరొక విధి నగదు నిల్వల నిష్పత్తి. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచడాన్నే నగదు నిల్వల నిష్పత్తి అని అంటారు. ఇందాక మనం చెప్పాం సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఈ నగదు నిల్వల నిష్పత్తి ప్రతి బ్యాంకు కూడా ఏంటంటే తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పాటించలేదనుకోండి, అలాంటి బ్యాంకుల పైన రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో అందువలన ఏంటంటే ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంకు యొక్క నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. అందులో భాగంగానే ఏం చేస్తాయంటే ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తన డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ విధంగా ప్రయత్నాలు చేయడాన్ని ఏమంటారంటే నగదు నిల్వల నిష్పత్తి అని అంటారు. ఈ నగదు నిల్వల నిష్పత్తి అనేది ఆర్థిక మాంద్యం కాలంలో తక్కువగా ఉంటుంది, ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఆర్థిక మాంద్యం కాలంలో తక్కువగా ఉంటుందంటే ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? నిరంతరము ధరలు పడిపోయేటటువంటి స్థితి. అంటే ధరలు పడిపోతూ ఉన్నాయంటే ప్రజల దగ్గర ద్రవ్య వనరులు ఎక్కువగా ఉన్నాయి, అదే విధంగా ఏంటంటే వస్తు సేవల యొక్క ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితిని ఏమంటారంటే ఆర్థిక మాంద్యము అని అంటారు. ఈ ఆర్థిక మాంద్యం కాలంలో ఎందుకు నగదు నిల్వల నిష్పత్తి తక్కువగా ఉంటుందంటే ఆర్థిక వ్యవస్థలో కావలసినంత వస్తు సేవలు ఉంటాయి. సో వస్తు సేవలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో ఆ వస్తు సేవలకు ఏంటంటే డిమాండ్ ఏర్పడే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించడం కొరకు సిఆర్ఆర్ ను తగ్గిస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై పెరిగి, ఎప్పుడైతే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై పెరుగుతుందో వస్తు సేవల కొనుగోలుకు డిమాండ్ ఏర్పడి అధిక పరిమాణంలో లేదా అధిక మొత్తంలో వస్తు సేవలను కొనడానికి ప్రయత్నం చేస్తారు. అందుకొరకే ఆర్థిక మాంద్యం కాలంలో సిఆర్ఆర్ ను తగ్గించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ వన్, ద్రవ్యోల్బణం అంటే నిరంతరము ధరలు పెరిగేటటువంటి స్థితి. సో ఎప్పుడైతే నిరంతరం ధరలు పెరుగుతూ ఉంటాయో ప్రజల దగ్గర ఉండేటటువంటి ద్రవ్య సప్లైని తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి అని అనుకుంటుందంటే ధరలు పెరుగుతున్నటువంటి సమయంలో వినియోగదారులు అధిక మొత్తంలో ద్రవ్యాన్ని చెల్లించి వస్తు సేవలను కొనుగోలు చేయడం ద్వారా ఆ ధరలు ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ఆ వస్తు సేవల యొక్క ధరలు తగ్గించడం కొరకు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే సిఆర్ఆర్ ను పెంచుతాయి. అంటే ఎక్కడ పెంచుతాయి? బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలపై సిఆర్ఆర్ ను పెంచుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే సిఆర్ఆర్ పెరుగుతుందో వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఇచ్చేటటువంటి రుణాల శాతం తగ్గిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై తగ్గిపోయి వస్తు సేవలకు డిమాండ్ తగ్గి ఆటోమేటిక్ గా ధరల నియంత్రణ జరిగి ఆర్థిక వ్యవస్థ అనేది క్రమంగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన ద్రవ్యోల్బణ కాలంలో అయితే రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల దగ్గర నుండి తీసుకునేటటువంటి సిఆర్ఆర్ ను పెంచుతుంది. ఆర్థిక మాంద్యం కాలంలో అయితే సిఆర్ఆర్ ను తగ్గిస్తుంది. నెక్స్ట్ మీకు మొన్ననే చెప్పాము ఇవి రెపో రేటు, రివర్స్ రెపో రేటు. రెపో రేటు అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులు తమ అవసరాల నిమిత్తము రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకునేటటువంటి ద్రవ్యముపై ఇచ్చేటటువంటి డిస్కౌంట్ రేటు లేదా విధించేటటువంటి వడ్డీ రేటునే రెపో రేటు అని అంటారు. వెరీ సింపుల్. వాణిజ్య బ్యాంకులు ఎప్పుడైతే తమకు ద్రవ్య అవసరాలు ఉన్నాయో అలాంటప్పుడు ఏం చేస్తాయంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకునేటటువంటి రుణాలపై విధించేటటువంటి వడ్డీ రేటునే రెపో రేటు అని అంటారు.
రివర్స్ రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకు రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల దగ్గర నుండి తీసుకునేటటువంటి ద్రవ్యముపై వసూలు చేసేటటువంటిది లేదా తీసుకునేటటువంటి రుణాలపై చెల్లించేటటువంటి వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అని అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు. రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు చెల్లించేటటువంటి వడ్డీ రేటు. రివర్స్ రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంకు చెల్లించేటటువంటి వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. సో రివర్స్ రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు వడ్డీ రేటు చెల్లిస్తుంది? వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి ద్రవ్యాన్ని అప్పుగా తీసుకున్నప్పుడు. ఎలాంటి సందర్భాల్లో తీసుకుంటుంది వాణిజ్య బ్యాంకుల దగ్గర నుండి రుణాలు అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉండేటటువంటి ద్రవ్య సప్లైను తగ్గించాలి అని అనుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉండేటటువంటి ద్రవ్య వనరులను అప్పు రూపంలో తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే బ్యాంకుల దగ్గర అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి ద్రవ్య వనరులు తగ్గిపోయి ఆటోమేటిక్ గా ప్రజలకు ఇచ్చేటటువంటి రుణాలు తగ్గిపోతాయి. ఇది రెపో రేటు, రివర్స్ రెపో రేటు. రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు చెల్లించేటటువంటి వడ్డీ రేటు. ఎప్పుడు చెల్లిస్తాయి? రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకున్నటువంటి రుణాల పైన. రివర్స్ రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి రుణాలపై చెల్లించేటటువంటి వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అని అంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ క్లియరింగ్ హౌస్లను నిర్మించుట లేదా నిర్వహించుట. క్లియరింగ్ హౌస్లను నిర్వహించుట అనేది కూడా వాణిజ్య బ్యాంకు యొక్క సాంప్రదాయక విధి. సో క్లియరింగ్ హౌస్లు అంటే ఏంటంటే బ్యాంకులు నిత్య వ్యవహారాలలో వాణిజ్య వ్యవహారాల నిమిత్తము ఖాతాదారులకు పంపిన అనేక చెక్కులు వస్తూ ఉంటాయి. అంటే వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే వాణిజ్య బ్యాంకులు ఎవరైతే ఖాతాదారులు కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే చెక్కులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పేరు పైన ఏం చేస్తాడంటే చెక్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ చెక్కులు అనేవి ఒక బ్యాంకు నుండి ఇంకొక బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య తలెత్తితే అలాంటి సమస్యను క్లియర్ చేయడం కొరకు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే క్లియరింగ్ హౌస్లను ఏర్పాటు చేస్తుంది. అంటే ఒక బ్యాంకు నుండి ఇచ్చినటువంటి చెక్కును వసూలు చేసి ఖాతాదారుల ఖాతాలో జమ చేయడము, అదేవిధంగా ఇంకొక బ్యాంకు నుండి రావాల్సినటువంటి ద్రవ్య వనరులను ప్రతిరోజు కూడా సేకరించి ఏ బ్యాంకుకి అయితే వెళ్ళాలో ఆ బ్యాంకుకు వెళ్ళే విధంగా చూడడము, వీటన్నింటిని కూడా ఏంటంటే సులభతరం చేసేటటువంటి నిమిత్తమే కేంద్ర బ్యాంకు క్లియరింగ్ హౌసెస్ ను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్లియరింగ్ హౌసెస్ అనేవి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పుడు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఏం లేదు, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒకటి ఉంది, అదేవిధంగా బెంగళూరులో క్లియరింగ్ హౌస్ ఉంది, ఇంకా మహారాష్ట్రలో ప్రధాన కేంద్రం రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలో ఉంది, అదేవిధంగా ఢిల్లీ, కలకత్తా, ఇంకోటి వచ్చేసరికి అలహాబాద్, ఇలా వివిధ ప్రదేశాల్లో రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే క్లియరింగ్ హౌసెస్ లను నిర్మించింది. అంటే ఖాతాదారులకు ఏవైనా చెక్కులు పంపించినప్పుడు సమస్యలు ఏర్పడితే ఆ సమస్యలను క్లియర్ చేయడం కొరకు ఒక బ్యాంకు నుండి ఇంకొక బ్యాంకుకి ఇచ్చినటువంటి చెక్కు వసూలు విషయంలో కానీ, అదేవిధంగా ఏంటంటే ఆ బ్యాంకు యొక్క ఖాతాలో జమ చేయడంలో కానీ ఏవైనా సమస్యలు ఏర్పడితే అలాంటి సమస్యలను క్లియర్ చేయడం కొరకు ఏర్పాటు చేసినటువంటి హౌసెస్ ని ఏమంటారంటే క్లియరింగ్ హౌసెస్ అని అంటారు. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిల్వలను పరిరక్షించుట. సో అంతర్జాతీయ ద్రవ్య నిల్వలు అంటే వివిధ దేశాల నుండి మన భారతదేశానికి వచ్చేటటువంటి విదేశీ మారకపు నిల్వలు ఏవైతే ఉంటాయో ఆ విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు అన్ని కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండవు. ద్రవ్య వనరులకు సంబంధించినవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. అదేవిధంగా పరపతి నియంత్రణ.
నిన్ననే చెప్పాం మనము, పరపతి అంటే ఏమీ కాదు, ద్రవ్యము. పరపతిని నియంత్రించుట. సో పరపతిని నియంత్రించడం అనేది కూడా అంటే వాణిజ్య బ్యాంకులు పరపతి కార్యకలాపాలను నియంత్రించేటటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే కేంద్ర బ్యాంకుకే ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఏంటంటే కరెన్సీ నోట్ల కంటే అంటే ద్రవ్య ముద్రణ కంటే కూడా అధిక ప్రాధాన్యత దేనికి ఉందంటే పరపతి నియంత్రణకే అధిక ప్రాధాన్యత ఉన్నది. సో ఇవన్నీ కూడా ఏంటంటే సాంప్రదాయక విధులు. ఏమేమి ఉన్నాయి సాంప్రదాయక విధులు అంటే కరెన్సీ నోట్లను ముద్రించుట, కరెన్సీ నోట్లను ముద్రించుట, అదేవిధంగా ప్రభుత్వానికి బ్యాంకర్గా ఉండుట, ప్రభుత్వ బ్యాంకర్గా ఉండుట, తర్వాత బ్యాంకులకు బ్యాంకుగా ఉండుట. ఫస్ట్ వన్ ఏమో కరెన్సీ నోట్లను ముద్రించుట, సెకండ్ పాయింట్ ప్రభుత్వ బ్యాంకర్గా ఉండుట, కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరిస్తుంది. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే బ్యాంకులకు బ్యాంకుగా ఉంటుంది. ఫోర్త్ వన్ నగదు నిల్వలను నిష్పత్తిని నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైనే ఉంటుంది. అదేవిధంగా రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను నిర్వర్తించాల్సిన రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ఏం చేస్తుందంటే పరపతి పైన సమావేశాలను ఏర్పాటు చేసి రెపో రేట్ను, రివర్స్ రెపో రేట్ను పెంచడం గానీ లేదా తగ్గించడం గానీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా చెక్కు విధానంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యలు ఉంటే అలాంటి సమస్యలను క్లియర్ చేయడం కొరకు క్లియరింగ్ హౌస్లను నిర్వహిస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయ ద్రవ్య నిల్వలను పరిరక్షిస్తుంది. తర్వాత పరపతిని కూడా నియంత్రించడం అనేది జరుగుతుంది. ఇవి కేంద్ర బ్యాంకు నిర్వహించేటటువంటి సాంప్రదాయక విధులు. ఈ సాంప్రదాయక విధులతో పాటు కేంద్ర బ్యాంకు రెండో రకమైనటువంటి విధులను కూడా నిర్వహిస్తుంది. అవి ఏమిటంటే అభివృద్ధి పరమైనటువంటి విధులు. సో ఈ అభివృద్ధి పరమైనటువంటి నిధులు ఏంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాలలో ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర బ్యాంక్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇందులో భాగంగానే ఏం చేస్తుందంటే సాంప్రదాయక విధులతో పాటు అభివృద్ధి పరమైనటువంటి విధులను నిర్వహిస్తుంది అని అంటున్నాము. ఇవి ఏంటంటే బ్యాంకుల యొక్క కార్యకలాపాలను మరియు ద్రవ్య మార్కెట్ వ్యవహారాలను అభివృద్ధి పరచుటకు రిజర్వ్ బ్యాంక్ ఎంతో కృషి చేస్తుంది. అంటే బ్యాంకులో డెవలప్ చెందడానికి, అదేవిధంగా ద్రవ్య మార్కెట్ అంటే ఏంటంటే ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్, స్టాక్ మార్కెట్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి సహాయ సహకారాలను, సౌకర్యాలను కూడా అందిస్తుంది. అదేవిధంగా వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడానికి అంటే వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి పరచడానికి కావలసినటువంటి నిధులను ఎవరు ఇస్తారంటే వ్యవసాయ పరపతి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ కూడా ఏం చేస్తుందంటే ప్రత్యేక వ్యవసాయ పరపతి బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశంలో తీసుకున్నట్లయితే నాబార్డ్, నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటి బ్యాంకును 1982 ఏప్రిల్ 12న ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఏం చేస్తుందంటే వ్యవసాయ రంగానికి కావలసినటువంటి పరపతిని అందించడం జరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచడానికి దీర్ఘకాలిక విత్తాన్ని పరిశ్రమలకు అందజేస్తూ భారీ పరిశ్రమలతో పాటు చిన్న పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు కావలసినటువంటి స్వల్పకాలిక పరపతిని కూడా ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఇవ్వడమే జరుగుతుంది. అంటే అభివృద్ధి పరమైనటువంటి విధులలో ప్రధానంగా 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్యాంకులను నియంత్రిస్తూ ద్రవ్య మార్కెట్ను, మూలధన మార్కెట్ను అభివృద్ధి పరచడానికి కావలసినటువంటి నిధులను ఇస్తుంది. రెండవది వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక పరపతి సౌకర్యాలను కల్పించడం కొరకు వ్యవసాయ రంగ అభివృద్ధికై ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంది. సో ఆ విధంగా భారతదేశంలో ఏమైందంటే నాబార్డ్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటంటే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తులకు కావలసినటువంటి సహాయ సహకారాలను అందిస్తుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలు అంటున్నాం. సో మధ్య తరహా పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావలసినటువంటి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కావలసినటువంటి మౌలిక వసతులు కల్పన కొరకు కావలసినటువంటి సహాయ సహకారాలను కూడా అందించడం కొరకు రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రయత్నం చేయడము జరుగుతుంది.
సో ఈ మూడు కూడా ఏంటంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, అదే విధంగా ఏంటంటే ద్రవ్య మార్కెట్ను, మూలధన మార్కెట్ను, అదే విధంగా వాణిజ్య బ్యాంకులు నియంత్రించడం వంటి అంశాలను కూడా చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అభివృద్ధి పరమైనటువంటి విధులు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వాణిజ్య బ్యాంక్ యొక్క విధులలో ఇంపార్టెంట్ ఏంటంటే సాంప్రదాయకమైనటువంటి విధులు 8 విధులు ఉన్నాయి. ఏంటంటే కరెన్సీ నోట్ల ముద్రణ, బ్యాంకులకు బ్యాంకు, అదే విధంగా వచ్చేసరికి కేంద్ర బ్యాంకుకు బ్యాంకర్ గా ఉండుట, సిఆర్ఆర్ నిర్వహించుట, తర్వాత వచ్చేసరికి రివర్స్ రెపో రేటు, నగదు నిల్వలను మెయింటైన్ చేయుట, విదేశీ మార్కప్ ద్రవ్య నిల్వలను కూడా నియంత్రించుట, ఇలాంటి అంశాలన్నీ కూడా ఏంటంటే కేంద్ర బ్యాంకే నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ అనేది ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే సో రిజర్వ్ బ్యాంక్ అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఏంటంటే పరపతి నియంత్రణ కొరకు, బ్యాంకుల క్రమబద్ధీకరణ కొరకు, ద్రవ్యోల్బణము, వ్యాపార చక్రాలు లాంటి అంశాలను కూడా అరికట్టి అనేక విషయాలలో రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మనకు సహాయ సహకారాలను అందిస్తూ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తూ ఉన్నది. ఇవి రిజర్వ్ బ్యాంక్ అనగానేమి, ప్రపంచంలో మొదటి రిజర్వ్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటైంది, స్వీడన్ దేశం అని చెప్పాము. అదేవిధంగా భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఏర్పడడానికి గల ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేటటువంటి అంశాన్ని మీకు చెప్పడం జరిగింది. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా?